హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నల్లకారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపు తింటే చాలా బాగుంటుందండి. నోరు చప్పగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. దీనికి కావలసినవి ఇప్పుడు పాన్ పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందుట్లో గుప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా తోడాలు తీసుకుని ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇలా సిమ్లోనే ఉండాలండి, లేకపోతే లోపలికంట ఏగవు గనక సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగినాక దోరగా వేగాలండి. దోరగా వేగినాక ఇలా తీసుకోవాలి బయటికి. ఇలా తీసుకుని ఒక బౌల్లో చల్లారబెట్టాలి. ఇందుట్లో హాఫ్ కప్ అయితే ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకుని ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేయాలండి. చాలా బాగుంటుంది. నోరు చప్పగా ఉన్నప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఏగినాయి కనుక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందుట్లో ఈ ఎండుమిర్చి ఇలా 2 ముక్కలుగా తుంచేసుకోవాలండి. తొందరగా గ్రైండ్ అవుతాయి కనుక ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు కూడా ఇందుట్లోనే వేసుకోవాలి. ఇందుట్లో 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకోవాలండి. అసలు రుచి అంతా ఇందుట్లోనే ఉంది. ఇందుట్లో స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా 2 స్పూన్లు వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకొని తింటే ఇంకా అసలు ఏ కూరగాయలు అవసరం ఉండదండి, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.